ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు స్పెషల్ వేడివేడి పకోడీ. మా డాడీ చాలా సంవత్సరాలు అయిపోయింది చెయ్యి అని మా మమ్మీని అడిగితే అలా చేస్తుంది ఫ్రెండ్స్. కావాల్సిన పదార్థాలు: ఉల్లిగడ్డలు ఒక 1/2 kg, పచ్చిమిర్చి ఒక 6, కారంని పట్టి చూసుకొని వేయండి, కరివేపాకు కొంచెం, శనగపిండి 2 కప్పులు, బియ్యం పిండి 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా. ముందుగా ఉల్లిపాయలని పచ్చిమిర్చిల్ని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి చూపించిన విధంగా. ఒకవేళ మీకు పిల్లలు తినాలి అనుకున్నప్పుడు వాళ్ళకి కారంగా ఉంటుంది అనుకుంటే పచ్చిమిర్చిని కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి, అప్పుడు వాళ్ళు తీసేస్తారు. తర్వాత ఉల్లిగడ్డలు పచ్చిమిర్చిలు అన్నీ ఇలా ఒక గిన్నెలో వేసుకొని సరిపోయేంత ఉప్పు వేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. ఇలా మీరు బాగా మిక్స్ చేసుకోవడం వల్ల సాల్ట్ అనేది ఆనియన్కి బాగా పడుతుంది. ఇంకా అందులోంచి కొంచెం వాటర్ అయితే వస్తుంది, అది మనం పిండేసి మిక్స్ చేసినప్పుడు చాలా బాగా మిక్స్ అవుతుంది. ఇలా చెప్పినవన్నీ ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఆల్రెడీ మనం కలుపుకున్నాం కాబట్టి అందులో శనగపిండి, బియ్యపిండి, జీలకర్ర ఇవన్నీ వేసుకొని ఇలా చూపించిన విధంగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు కానీ మెత్తగా కావాలి అనుకుంటే మీరు కొంచెం పిండి ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఒకవేళ వద్దు మీకు క్రిస్పీగా కావాలి అనుకున్నప్పుడు ఇలా చూపించిన క్వాంటిటీలు వేసుకొని ఇలా మిక్స్ చేసుకోండి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మీకు అంత బాగా పకోడీ అనేది వస్తుంది. మీరు మిక్స్ చేసేటప్పుడు వాటర్ కొంచెం కొంచెంగా వేసుకోవాలి. మీరు ఒకటేసారి కనుక వాటర్ అంతా వేసేసుకుంటే మీకు చాలా లూజ్ అయిపోతుంది పిండి. సో మీరు మళ్ళీ పిండి ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది, అది మళ్ళీ మెత్తగా అవుతుంది. సో అందుకే అది అవాయిడ్ చేయడానికి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని ఇలా చూపించిన విధంగా కలుపుకోండి. మీరు మధ్యలో ఇట్లా లంప్స్లా ఫామ్ అవ్వకుండా, అంటే ముద్దలుగా ఉండకుండా చేసుకునేటట్టు చూసుకోండి. మీరు అలా లంప్స్ ఫామ్ అయితే మనకి తినేటప్పుడు అవి అడ్డుగా ఉంటాయి. సో మాకైతే పిండి కొంచెం తక్కువ అయినట్టు అనిపించింది, అందుకే మా మమ్మీ ఇంకొంచెం పిండేసి మళ్ళీ కలుపుతుంది. మీరు ఒకసారి ఈ కన్సిస్టెన్సీని బాగా చూసుకోండి. ఆ కన్సిస్టెన్సీ వస్తే మీకు చాలా క్రిస్పీగా వస్తుంది పకోడీ అయితే. మీరు ఇలా కలుపుతున్నప్పుడే మీరు పక్కన ఒక బాండీలో ఆయిల్ పోసుకొని రెడీగా ఉంచుకోండి. అంటే సిమ్లో పెట్టి అలా హీట్ చేస్తూ ఉంటే మనం ఫాస్ట్గా అయిపోతుంది మన వర్క్ అనేది. ఇంకా మీకు ఫైనల్గా ఈ కన్సిస్టెన్సీ వచ్చేసాక మీరు ఇంకా ప్యాన్లో పెట్టుకొని ప్రీహీట్ అయిన ఆయిల్ ఇలా ప్రీహీట్ అయి ఉంటుంది కదా, అందులో మీరు కొంచెం కొంచెంగా తీసుకొని అలా వీడియోలో చూపించిన విధంగా వేసుకుంటూ ఉండాలి. అలా వేసుకుంటూ సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి, ఎందుకంటే మీకు లోపల ఉన్న ఆనియన్ కానీ చిల్లీస్ కానీ బాగా కుక్ అవుతాయి. అలా మీరు చూసుకొని ఆ ప్యాన్లో ఎన్నైతే సరిపోతాయో అంతవరకు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాక ఇంకా మీ పకోడీ వేడివేడి క్రిస్పీ పకోడీ రెడీ. అండ్ మీరు ఇలా ప్యాన్లో సరిపోతాయి కదా అని మీరు అన్నీ వేసుకోకూడదు. అంటే క్వాంటిటీ ఎక్కువ వేసారనుకోండి అవి అతుక్కుని పోతాయి, అది సరిగ్గా కుక్ అవ్వదు. సో మీరు ఎంత ప్యాన్లో సరిపోయేంత వేసుకోండి. అలాగా మిగిలిపోయిన పిండిని కూడా అలా వేసుకొని మీరు ఇట్లా ఆయిల్లో ఇలా డీప్ ఫ్రై చేసుకోండి. అలా మీకు కంప్లీట్గా పిండి మొత్తం అయిపోతుంది. యూ విల్ గెట్ ఫైనల్ క్రిస్పీ వేడివేడి పకోడీ. అలా తీసుకెళ్ళి మా డాడీకి అయితే సర్వ్ చేసాం. మా డాడీకి అయితే చాలా నచ్చింది. ఇందులోకి మీరు కావాలనుకుంటే మిర్చి ఉంటుంది కదా, మిర్చిని కూడా సేమ్ ఆయిల్లో ఫ్రై చేసుకొని దానిపైన లైట్గా సాల్ట్ అనేది చల్లుకొని అలా సైడ్ ఐటమ్గా పెట్టుకొని తింటే మీకు ఉంటుంది సూపర్ అండి. అలా మీ వేడివేడి పకోడీ ఈజ్ రెడీ. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సైనింగ్ ఆఫ్. ఇట్లు మీ శ్రేయోభిలాషి.